హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని ఈసీఐఎల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 10:30 ప్రాంతంలో చైనా బజార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పూర్తిగా కాలిపోయింది. షాపు క్లోజ్ చేసిన తర్వాత ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాపు వెనుక భాగం నుంచి మంటలు వ్యాపించాయని చెబుతున్నాడు వాచ్మెన్. ఇక్కడ చెత్త ఎత్తుకుంటున్నా, నేను చెత్త ఎత్తుకుంటున్నా. ఈ చెత్త ఈడ్చుకెళ్ళి ఇక్కడ పోసి అక్కడ డబ్బా ఉంది, అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఎవరో చూడు, నేను వస్తాను అటెళ్ళు అన్నాను. నేను ఈ చెత్త లేకపోయా, వెనక వేసారు, మంట రానే వచ్చేసింది, వేగం అంట వచ్చేసింది. ఇక అంతా ఈ గందరగోళం ఇక్కడికి వచ్చాక అయిపోయింది. అర్ధరాత్రి టైంలో మంటలు చెలరేగడంతో ఆ ఏరియా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పక్క షాపులకు మంటలు వ్యాపిస్తాయని ఆందోళన పడ్డారు. రంగంలోకి దిగిన 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందంటున్నారు అధికారులు. అసలు షాప్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవంటున్నారు. అయితే ఇక్కడ ఈ స్థలం అనేది వీళ్ళు అనథరైజ్డ్గా ఇల్లీగల్గా నడుస్తున్న షాప్స్. వాళ్ళు ఎంసీఎస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు రెగ్యులర్ షెడ్ వేసి టెంపరీ వేసి రకరకాల షాప్స్ పెట్టుకురు. ఒక దాంట్లో ఒకటి ఒక బట్టల దుకాణాన్ని, చాట్ బండారని, మన ప్లాస్టిక్ సామాన్, ఇట్లా అనేక రకాల షాప్స్ పెట్టుకురు. ఒక షాప్లో అది మంటలు చెలరేగి మొత్తం షాప్స్కు వ్యాపించినాయి. తర్వాత పక్కన షాప్స్ కూడా ఉన్నాయి, మన స్లాబ్ వేసిన షాప్స్ ఉన్నాయి, దాన్ని సేవ్ చేసినాము. అయితే ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందంటున్నాడు షాప్ యజమాని. బ్యాక్ సైడ్ నుంచి మంటలు వచ్చినాయంటే ఫోన్ చేశాడు మావాడు, 10:30కు ఫోన్ చేశాడు. బ్యాక్ సైడ్ నుంచి మంటలు వచ్చినాయి అన్నారు. దాదాపు చైనా బజారు మాది కలిపి ₹1 కోటి దాకా ఉంటుంది. పొగ వస్తుంది అనేసరికి మెయిన్ కూడా ఆపాడు. ఎటు నుంచి ఆ చివరి నుంచి వచ్చినాయి, మరి ఎలా వచ్చినాయని తెలియదు. అగ్ని ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.